బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కవితలను తిట్టడం ఫ్యాషన్ అయిపోయిందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా స్టేషన్ కనుపూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మండిపడ్డారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ఊసెత్తని, కాంగ్రెస్ కు ఓటేయని కడియం శ్రీహరికి ఈరోజు కాంగ్రెస్ కామెర్లు వచ్చి మరి కావు కావుమని అరుస్తూ ఉన్నాడు. నిజాలు తెలుసుకొని మాట్లాడవలసిన అవసరం ఉంది కడియం శ్రీహరి గారు. ఇక నీ పని అయిపోయింది. ఇంకా నువ్వు తగుదునని మాట్లాడితే ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. ఏదో ఎన్నికలు వస్తాయి, అందరిని గెలిపిస్తా అని మిడిసిపడుతున్నాడు కడియం శ్రీహరి గారు. ఈరోజు రైతులకు మేము పిలిపిస్తూ ఉన్నాం. ఏ ఊరికి ఏ కార్యక్రమం పేరు మీద అయినా కనుక కడియం శ్రీహరి గారు ఊర్లలోకి వస్తే తరిమి కొట్టండి. రైతుల పక్షాన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ నేను గెలిపించింది అసంపూర్తిగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసిన పనులు చేస్తామని నిన్ను గెలిపిస్తే అక్కడ పోయి పెట్టిన చెయ్యినే నరికేయాలని చేసే విధంగా మాట్లాడడం అంటే తీసుకొచ్చిన పనులన్నీ అందరికీ ఎరికే. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినే మంజూరు చేసిన పనులే అవే ఇప్పటివరకు చేయక శాతనైతే లేదు నీకు. ఇక కొత్త పనులు వచ్చాడు ఎక్కడిది? ఏదో ఎన్నికలు వస్తాయి, అందరిని గెలిపిస్తా అని మిడిసిపడుతున్నాడు కడియం శ్రీహరి గారు. ఈరోజు రైతులకు మేము పిలిపిస్తూ ఉన్నాం. ఏ ఊరికి ఏ కార్యక్రమం పేరు మీద అయినా కనుక కడియం శ్రీహరి గారు ఊర్లలోకి వస్తే తరిమి కొట్టండి. రైతుల పక్షాన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. అక్రమ కేసులకు భయపడేది లేదు, అదేవిధంగా అరెస్టులకు భయపడేది లేదు. రైతుల పక్షా నుండి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు త్వరలోనే మండలాల వారీగా దీక్షా కార్యక్రమాలు చేపడతాం. ఒకరోజు దీక్ష ఒక్కొక్క మండలంలో ఏర్పాటు చేస్తాం. కడియం శ్రీహరి మరి ఏ రకంగా అక్రమంగా సంపాదించిండో మాటి మాటికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గురించి, వారి అవినీతి గురించి, అరెస్టుల గురించి, జైలుకి వెళ్తారనే దాని మీద మాట్లాడుతున్నావు. నీ చరిత్ర మొత్తం కూడా ఈ వారం రోజులల్లా ఏ విధంగా గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేసినావు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా అభివృద్ధి పేరుతోటి కాంగ్రెస్ పార్టీలోకి పోయి అందలం ఎక్కినావు. 100 కోట్లకు అమ్ముడు పోయినావు. నీ బిడ్డకు రాజకీయ భవిష్యత్తు కోసమే, ఆమెను ఎంపీ చేయడం కోసమే నువ్వు కాంగ్రెస్ పోయినావు తప్ప గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు కాదు అని చెప్పేసి నిన్ను ఎక్కడికక్కడ కడిగేస్తాము అని చెప్పేసి హెచ్చరిస్తూ, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, నువ్వు ఎన్ని నక్క జిత్తులు వేషాలు వేసినా గణపురం ప్రజలకే కాదు తెలంగాణ మొత్తానికి నీ నిజ రూపం తెలిసిపోయింది. ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. నిన్ను ముందు పెట్టి గెలుద్దామని కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు నీతో వచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా నిన్ను నమ్మరు. రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో తప్పకుండా ఊరూరా మరి గులాబీ జెండా ఎగిరేయడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా పెద్దల మీద కనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ మీద మాట్లాడితే నీ నాలుక చీరేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.